సో మీరు ఇప్పుడు ఈ ఊర్లో సర్పంచ్గా చేసి ఇంత టాలీవుడ్ స్థాయికి ఎలా వచ్చారు? 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినాక నా కాల పరిమితి ముగించిన సందర్భంలో మీరు ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో సినిమాలు చూసేవాడిని. సో అట్లా నా జర్నీ చేస్తున్న సందర్భంలో 2018 రాష్ట్ర స్థాయి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చేది ఉండే. ఆ నేషనల్ అవార్డు సందర్భం ఏమైందంటే మీరు 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు కదా, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? చెప్పలేని అనుభూతి. ఎందుకంటే అంటే చాలా మంది మిస్సెస్ వాళ్ళు ఇట్లా వేరే అమ్మాయితో చేస్తే కొంచెం ఫీల్ అవుతారు. అట్లా మీ మిస్సెస్ ఎలా రియాక్ట్ అవుతారు? అది కామన్. ప్రతి వరెస్ట్ మూమెంట్ అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ఎదుగుదలను చూడలేకనే ఆ విమర్శలు, విమర్శలను నేను ప్రశంసలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. లేబర్ కూలీలు అడ్డగాడికి పోతే లేబర్ వాళ్ళు దొరుకుతారు అన్నట్టు ఎగ్జాక్ట్లీ పాపం కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు ఆ ఫ్లైఓవర్ దగ్గర పోతే బస్సులు రాగానే వెళ్ళిపోవడం. ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది, ఒక వ్యవస్థ గురించి తెలుస్తుంది, ఒక మనిషి ఏం మాట్లాడుతుంది ఏందనేది ఆయనను జడ్జిమెంట్ చేయొచ్చు. అంటే మీరు ఇండస్ట్రీ అనే కాకుండా మీ లైఫ్లో మీరు చాలా బాధపడ్డ విషయం ఏమైనా ఉందా? చాలా బాధపడ్డా. చిన్నప్పటి సంది నాకు నేనేం చేయాలి, ఎదగాలి, ఎదిగితే నన్ను చూసి తను బాధపడాలనే ఉద్దేశం ఒకే సెన్స్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను, అంతే తప్ప కానీ. వెల్కమ్ టు చేర్యాల టైమ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నన్ను గుర్తుపట్టే ఉంటారు, నేను మీ హనీ బంగారాన్ని. ఈ రోజు మనం వచ్చేసి ఒక చిన్న మారుమూల గ్రామంలో సర్పంచ్గా చేసి ఇప్పుడు టాలీవుడ్ స్థాయికి ఎదిగిన భాస్కర్ రెడ్డి గారి ఇంటర్వ్యూని అయితే తీసుకోవడానికి అయితే మనం ఇక్కడ ఉన్నాము. సో అతను తన జర్నీ ఎట్లా జరిగింది, టాలీవుడ్ వరకు ఎలా వచ్చారు అనేది అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి భాస్కర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. నమస్తే. నమస్తే అండి. సో మీరు ఇప్పుడు ఈ ఊర్లో సర్పంచ్గా చేసి ఇంత టాలీవుడ్ స్థాయికి ఎలా వచ్చారు అండ్ మీకు ఛాన్సెస్ ఎలా వచ్చాయి, మీ మాటల్లో చెప్పండి. నేను 5 సంవత్సరాలు సర్పంచ్ చేసినాక నా కాల పరిమితి ముగించిన సందర్భంలో ఒక స్క్లోరింగ్లో తడకల రాజేష్ ఫోన్ నెంబరు మనకు కంటపడ్డది. ఆ నెంబర్కి నేను ఫోన్ చేయడంతో ఆయనే హైదరాబాద్లో ఉంటా, నేను డైరెక్షన్ వచ్చి కలవండి అని చెప్పడం జరిగింది. సో ఆ నెంబర్ తోటి నేను ఫోన్ చేసి హైదరాబాద్కి తన దగ్గర పోయినా. ఆయన ఒక 6 సినిమాలకు డైరెక్షన్ చేసిండు, ఒక 20 షార్ట్ ఫిల్మ్స్కు వెబ్ సిరీస్కు డైరెక్షన్ చేసిన అతనితోటి నా జర్నీ స్టార్ట్ కావడం జరిగింది. అట్లా జర్నీ స్టార్ట్ అయిన సందర్భంలో కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా మన రాహుల్ డైరెక్టర్ కలిసి ఆయన అతవిధి సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహిస్తుండు. ఆ సినిమాలో నాకు మంచి పల్లెటూరు విలేజ్ రోల్ ఇచ్చిండు, మంచి క్యారెక్టర్, సినిమా లెంత్లో ఉంటా. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అవుతున్న సందర్భంలో మనకు ఈ షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కావడం జరిగింది. కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, మందమరి వాళ్ళు డైరెక్షన్లు. సో మీరు బాగా చేస్తారు, మాకు కూడా మా యూట్యూబ్ ఛానల్లో మీరు చేయాలని చెప్పి పిలవడం జరిగింది. అట్లా వాళ్ళతో షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు వరకు దాదాపు 40 షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. రీసెంట్గా ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది. సిద్దిపేట నరసింహులు అనేటైనా వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న పేరు మీద ఒకటి నన్నెందుకు మర్చే బాబు సాంగ్ చేసిండు. అదే సెంటిమెంట్ తోటి వాళ్ళ అమ్మ మీద కూడా ఒక లాలీ లాలీ అనే సాంగ్ రాయడం జరిగింది. అందులో కూడా నాకు ఒక అవకాశం ఇచ్చిండు. భాస్కర్ రెడ్డి గారు మీరు బాగా చేస్తారు, మా సాంగ్లో కూడా మీరు చేయాలంటే మొన్న రీసెంట్గా ప్రోమో రిలీజ్ అయింది. ఇంకా ఫుల్ సాంగ్స్ ఇంకొక వారం రోజుల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఇట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయినది. ఎందుకంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో సినిమాలు చూసేవాడిని. ఎక్కువ సినిమాలు చూసే టైంలో మనం ఎందుకు ఈ సినిమాలలో చేయకూడదు, మనం ఎందుకు ఈ సినిమాలకు అర్హత లేదా అనే ఆలోచన ఉండేది. కానీ ఆ సందర్భంలో మనకున్న పరిస్థితుల వల్ల నేను జర్నీ చేయలేకపోయినా. నా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్లో అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోనే ఉండడం జరిగింది. అంతకుముందు తెలంగాణ అంటే ఉద్యమంలో అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఊర్లలో వంట వార్పు, రైలు రాకోలు, బస్సు లేకుండా టికెట్లు ప్రయాణము,
సో మీటింగ్లు కేసీఆర్ మీటింగ్ ఏడైతే పెడతాడో ఆడికి మేము మా ఊర్లకు లారీలు డీసీఎంలు వచ్చేటివి. అందులో మా ఊర్లతో అందరితో పోయినాం. వరంగల్, కరీంనగర్, సంగారెడ్డి, హైదరాబాద్ ఇట్లా మీటింగ్లకు పోయేటోళ్ళం. అదే ఉద్యమము అదే జరిగింది. అట్లా 2014 దాకా ఉద్యమాలు చేసుకుంటూ డిగ్రీ చదువుకుంటూ విద్యార్థి విభాగం నంగునూరు మండల విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో తెలంగాణ వచ్చింది. వచ్చిన సందర్భంలో నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయాక జర్నలిస్ట్గా అవకాశం వచ్చింది. ఒక పత్రిక విలేకరుగా పనిచేయడం జరిగింది. సో ఇక అప్పుడు నాకు నా జర్నీ అంతా విలేజ్ అదే చూసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో 2015 సంవత్సరంలో నాకు లీడర్షిప్ అంటే బాగా నచ్చింది. ఊర్లలో పురుషుల పొదుపు సంఘం అని ఒకటి ఉంటుంది. ఆ సంఘంలో మండల స్థాయి మా నంగనూరు మండల స్థాయిలో రాజగోలపేట పరిధిలో 14 గ్రామ పంచాయతీలకు ఒక అధ్యక్షుడిగా 3 సంవత్సరాలు చేయడం జరిగింది. సో అట్లా నా జర్నీ చేస్తున్న సందర్భంలో 2019 ఎన్నికలు విలేజ్ సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. ఆ సందర్భంలో రిజర్వేషన్ అనుకూలించి ఆ రిజర్వేషన్లో మా ఊరు వాళ్ళందరూ కలిసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మేము 4 పోటీ చేయడం జరిగింది. ఆ 4కి నాకు 322 మెజార్టీ చేయడం జరిగింది మా ఊరోళ్ళు. సో వాళ్ళు మా ఊరోళ్ళందరూ ప్రేమతోటి గెలిపించినందుకు వాళ్ళకు నేను పని చేయాలనే సందర్భంలో చాలా పనులు చేసుకుంటూ ఉండడం జరిగింది. ఆ పని చేస్తున్న సందర్భంలో 2023 నాకు సెప్టెంబర్లో నేషనల్ గ్రామ పంచాయతీ అంటే ఆదర్శ గ్రామ పంచాయతీగా మా సిద్దిపేట జిల్లాలోనే మొదటి గ్రామ పంచాయతీగా సెలక్షన్ కావడం జరిగింది. ఆ సెలక్షన్ భాగంగా మా విలేజ్లోని 2 బాత్రూమ్ల విధానంతో మొత్తం పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. మండల స్థాయి అవార్డు, జిల్లా స్థాయి అవార్డు అప్పుడున్న మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు జిల్లా స్థాయి అవార్డు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి అవార్డులో 44 గ్రామ పంచాయతీలలో మా సిద్దనపేట గ్రామం కూడా మన పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడున్న ఎర్రబెల్లి దయాకర్ రావు గారి చేతుల మీదకి వెళ్ళి రాష్ట్ర స్థాయి అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చేది ఉండే. ఆ నేషనల్ అవార్డు సందర్భం ఏమైందంటే 2023 డిసెంబర్లోని రాష్ట్ర ఎన్నికలు జరగడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సందర్భంలో అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడం, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, నాకు నేషనల్ అవార్డు అనేది మిస్ అవ్వడం జరిగింది. నాకు ఆ నేషనల్ అవార్డు వచ్చింటే ఇవాళ రాష్ట్రపతి చేతుల మీదకి వెళ్ళి నా సిద్దనపేట గ్రామ పంచాయతీ ఒక పేరుండేది. ఏదైనా దేవుడు మనకు ఎంత ఇస్తే అంతే అనే ఉద్దేశంతో ఆడికి సంతోషపడడం జరిగింది. ఇంకా ముందుగా ఇంకా ఈ అవార్డు మిస్ అయిందంటే మీకు ముందు ఇంకో పెద్దది ఏదో ఉందని అర్థం, అంతే అంటారా? థ్యాంక్ యూ. అదే సందర్భంలో ఇక ఇట్లా సినిమాలలో అవకాశాలు స్క్లోరింగే, నాకు ఎవరు పరిచయం లేదు. సినిమా రంగంలో, యూట్యూబ్ రంగంలో, ఏ రంగంలో నాకు ఎవరు పరిచయం లేదు. ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే ఆ స్క్లోరింగ్లు వచ్చింది. తడకల రాజేష్ డైరెక్టరు, సినిమా అవకాశాలు ఉన్నాయి, మీరు రండి, నన్ను కలవండి, ఇది నా ఫోన్ నంబర్ అని తను చెప్పడంతో ఆ నంబర్కి నేను ఫోన్ చేయడం, ఆయన పిలవడం, హైదరాబాద్కు పోవడం, అట్లా నా జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు 3 ఫిలిమ్స్ కంప్లీట్ అయినాయి, 2 ఫిలిమ్స్ రిలీజ్కి ఉన్నాయి. ఒక ఫిలిం రిలీజ్ అయింది ఓ సుకుమార్ సినిమాలో. అందులో కరెంట్ లైన్ మ్యాన్ క్యారెక్టర్ ఇచ్చారు. సినిమా లెంత్ అనడం వల్ల 2-3 డైలాగులు నాకు కట్ చేయడం జరిగింది, ఎడిటింగ్లో పోవడం జరిగింది. ఓవరాల్గా సినిమాలో కనబడతా. ఆ తర్వాత ఇప్పటి వరకు షార్ట్ ఫిలింలు ఒక 40 పూర్తి అయినాయి. మెయిన్ రోల్గా చేసినవి అయితే ఒక 12 మెయిన్ రోల్ షార్ట్ ఫిల్మ్లో హీరో రోల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నా జర్నీ ఇట్లా జరుగుతూ ఉన్నది. మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా, మరి మీకు పొలిటిక్స్లో వెళ్ళాలి, మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలనే థాట్ ఎందుకు వచ్చింది? జాబ్ ఎందుకు చేయాలి అనే థాట్ ఎందుకు రాలేదు? మా కుటుంబ నేపథ్యం ఏంటంటే ఊర్లో పెద్ద మనిషి రోల్. మా తాత కాలంలో ఆయన ఊళ్ళో ఒక పెద్ద మనిషి. సో ఆయన లక్షణాలు నాకు పడ్డట్టున్నాయి. మా బాబాయిలు, మా బాపులో 4 అన్నదమ్ములు. మా బాబాయ్కి మా బాపుకు పుట్టిన మొత్తం 8 మంది. ఈ 8 మందిలో కూడా కొంచెం రాజకీయ లక్షణాలు తక్కువ ఉన్నాయి. ముగ్గురికి గవర్నమెంట్ జాబులు వచ్చినాయి, మిగతా పనులు చేసుకోవడం జరుగుతుంది. సో రాజకీయ లక్షణాలు అది తాత పోలికలు, లేకపోతే తాత ఆశీర్వాదమో తాత ప్రేమనో ఏమో అది నాకు లక్షణాలుగా వచ్చినాయి. ఆ ఊరు పట్టుకొని ఉండడం, ఊళ్ళో మంచి చెడులు చిన్నప్పటి సంది చూసి చెలించడము, ప్రతి చిన్నదానికి మనము స్పందించడము, అట్లా నాలో లీడర్షిప్ పెరిగి అట్లా రాజకీయం చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ రకంగా నేను మా ఊరోళ్ళకు నేను చేసిన సేవకు నాకు ప్రతిఫలంగా మంచి మెజార్టీతో గెలిపించి నన్ను దీవించారు. మీరు 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు కదా, అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే?
ఇక చెప్పలేని అనుభూతి. ఎందుకంటే అప్పటికి నా మ్యారేజ్ కాలే. నాకు 2022లో మ్యారేజ్ అయింది. నాకు 2019లో నేను సర్పంచ్ అయినా. సో ఒక పెళ్లి కాని వ్యక్తి ఒక గ్రామ సర్పంచ్ అంటే ఊరికి తండ్రి అసంటాడు. అంతమందికి అందరూ నమస్తే సర్పంచ్ సార్ నమస్తే అని చెప్తా పిలుస్తూ ఉంటే ఆ బూతు నా అనుభూతి అది వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే చెప్పలేని అనుభూతి అన్నట్టు. సో వాళ్ళ ప్రేమను ఇప్పటి వరకు నా వంతు సాయంగా ఒక మాట అనకుండా నేను చేసిన సేవకు నన్ను ప్రతిఫలంగా ఇప్పటికీ వాళ్ళ కడుపులో కానీ వాళ్ళ గుండెలో ఎక్కడైనా నన్ను మంచి దీవిస్తారు. మా ఊరి అబ్బాయి ఈ రోజు సినిమా రంగంలోకి పోతుండంటే మా ఊరికే మంచి పేరు అని కూడా కనబడ్డప్పుడు పోయినప్పుడు మంచిగా ప్రేమతోటి మాట్లాడుతారు. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ ఊరు వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారా మీరు మూవీస్లో కనపడుతున్నారు కాబట్టి? బేసిక్గా నేను పూర్తి స్థాయిలో సినిమాల రంగంలో కనబడేదాకా నేను ఎవరికి చెప్పలేదు. ఓవరాల్గా నేను ఒక 4 షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యేదాకా నేను సినిమాలో పోతున్నానని ఏ ఒక్క వ్యక్తికి చెప్పలేదు. ఒకే ఒక్క వ్యక్తి చెప్పిన నా ఫ్రెండ్. తను నేను సినిమా రంగంలో పోతున్నా ఇట్లా జర్నీ చేస్తున్నా అని చెప్పి వాడు ఒక్కడికే చెప్పడం జరిగింది. వాడికి ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలియదు. నేను ఒక 1 ఇయర్ దాకా ఏ వ్యక్తికి చెప్పలే. సో దానివల్ల వాడు నువ్వు వెళ్ళు బామ్మర్ది అవుతాడు నాకు, బావ నువ్వు వెళ్ళు నో ప్రాబ్లం మంచిగా ఉంటుంది నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అట్లా నేను షార్ట్ ఫిలిమ్స్ రిలీజ్ అయినాక అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు చూసి చుట్టాలందరూ చూసి ఊరు వాళ్ళందరూ చూసి అరే మా వాడు మంచి పని చేస్తుండు మంచిగా పోతుండు చాలా బాగా చేస్తుండు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుండ్రు. అట్లా నా జర్నీ కొనసాగుతుంది. మీరు మెయిన్ లీడ్స్ చేసిన అని చెప్పినారు కదా, అంటే చాలా మంది మిస్సెస్ వాళ్ళు ఇట్లా వేరే అమ్మాయితో చేస్తే కొంచెం ఫీల్ అవుతారు. అట్లా మీ మిస్సెస్ ఎలా రియాక్ట్ అవుతారు? అది కామన్. ప్రతి ఊర్లలో ప్రతి ఇళ్ళల్లో ప్రతి భార్యకు ఉండాల్సినది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే నా భర్త నాతోటే ఉండాలి, వేరే అమ్మాయితోటి ఇట్లా ఉండడం అనేది కుదరదు. కానీ కాకపోతే ఇది కళారంగం. కళారంగంలో ఇలాంటి ఒడిదుడుకులు కంపల్సరీ ఉంటాయి. మనకు ఒక పేరు రావాలంటే మనకు ఒక స్టార్ డామా రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే క్యారెక్టర్ పరంగా. సో తనను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగిస్తూ, ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంటికి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకొని వాళ్ళు ఇవాళ పెద్ద స్టార్లు అయ్యారంటే ఏదైనా కళారంగంలో చేయాల్సిన పని చేస్తేనే గుర్తింపు వస్తుంది. అట్లా మా భార్యకు కానీ మా బంధువులకు కానీ సముదాయించుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? ఎగ్జాక్ట్లీ పెద్ద ఏం లేదు, 2024 జనవరి 22 నాడు స్టార్ట్ చేసిన నా జర్నీ. అంతే 2 ఇయర్స్ అయిపోయింది కంప్లీటెడ్. అంతే. అంత పెద్దగా జర్నీ నేను 5 ఇయర్స్ 10 ఇయర్స్ అనే ఎక్స్ట్రా నాకు చెప్పరా నచ్చదు. కాకపోతే నా ఇంటర్మీడియట్ స్టేజ్లో అనుకున్నా. అప్పుడు 2-3 సినిమాలు రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటే మా నంగనూరులో థియేటర్ ఉంటుంది. ఆ థియేటర్కి రెగ్యులర్గా సినిమాలు పోయేటోళ్ళం. అరే సినిమాల్లో చాలామంది చేస్తారు మనం ఎందుకు చేయొద్దని ఆ టైంలో నేను అనుకునేటోని. కానీ అప్పుడు ఏమైందంటే అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు మనకు పరిచయాలు పెరగకపోవడం, మనకు హైదరాబాద్ పోయి ఇండస్ట్రీకి ఎట్లా పరిచయాలు పెంచుకోవాలని తెలియదు. సర్లే చూద్దాంలే అన్నట్టు అక్కడి నుంచి మన కోరిక మన మనసులో ఉంచుకోవడం జరిగింది. అట్లా ఈ ఫోన్ నంబర్ ద్వారా నా జర్నీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు 2 ఇయర్స్ జర్నీ చేస్తున్నారు కదా, మీకు ఇందులో గుడ్ అండ్ బ్యాడ్ ఏంటి? అంటే ఇది ఒక బెస్ట్ మూమెంట్, అసలు ఇది ఒక వరెస్ట్ మూమెంట్ అనుకునే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నాకు రాజకీయంగా అనుభవం ఉండడం ద్వారా ఇందులో గుడ్ బ్యాడ్ అనేది రెండు నేను అర్థం చేసుకొని పోవడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు మన మీద బదనాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే తన ఏదో రకంగా బురద జల్లి తగ్గియడము కించపరచడం అనేది తెలిసి తెలియని వాళ్ళు చేస్తారు. సో అందులో మనం ఏం చేయాలంటే ఎన్ని అవమానాలు పడితే మనకు అంత పేరు వస్తుందనే విషయం నేను తెలుసుకున్నాను. నాకు ఆ అనుభవం రాజకీయంగా తెలుసు. ఎందుకంటే రాజకీయంలో ఇట్లాంటి చాలా చూసిన. ఒక పక్క పంటి మనకున్న ఎవరైనా సరే వీడు ఎదుగుతుండంటే వాని మీద బురద చల్లడం, వాడిని కించపరచడం, వాని స్థాయి తగ్గియడం అనేది ఉంటుంది. సో అవి నేను అనుభవించినోని నాకు ఈ రంగంలో పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే రాజకీయంగా రాజకీయంలో చాలా జరుగుతాయి సంఘటనలు. అందులో ఇది 1%, 0.1%. సో ఇలా గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది. సో క్యారెక్టర్ పరంగా నన్ను చాలామంది ఎంకరేజ్ చేశారు, చాలా సంతోషం. కొంతమంది వీడు ఎదుగుతుండనే కాన్సెప్ట్ తోటి కించపరచడం జరిగింది, అయినా సంతోషమే. ఎందుకంటే ఒక వ్యక్తిని ఏలు పెట్టి చూపిస్తారంటే తన ఎదుగుదలను చూడలేకనే ఆ విమర్శలు. సో ఆ విమర్శలను నేను ప్రశంసలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా కానీ అందులో మీరు తీసుకున్న హైయెస్ట్ బడ్జెట్ ఏంటి?
ఓవరాల్గా నేను ప్రొడ్యూసర్ను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ కొన్ని యూస్ వల్ల వాళ్ళకు బడ్జెట్ వస్తుంది, దానివల్ల వాళ్ళని కూడా మనం అర్థం చేసుకొని పోవడం జరుగుతుంది. సో నేను మినిమం 1K తీసుకుంటా ఏ ప్రొడ్యూసర్ దగ్గర అయినా సరే. కానీ తెలిసితే ఇంకా హైయెస్ట్ బడ్జెట్ అయితే మన మూవీస్లో అలా తీసుకున్నాం 2K. సో దానివల్ల మనము ప్రొడ్యూసర్కు లాస్ కావద్దు, సో మన జర్నీ కూడా లాస్ కావద్దు. మన హైయెస్ట్ బడ్జెట్ తీసుకుంటే రేపు పొద్దుగాల ఇంకో ప్రొడ్యూసర్ విలువకపోవచ్చు. సో మన కెరీర్ స్టార్డమ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ డబ్బులు అనేది ఆటోమేటిక్గా వస్తాయనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. మీరు షూట్స్ చేస్తున్నప్పుడు కో ఆర్టిస్టులు మీతో ఎలా ఉంటారు? పర్లేదు, ఫ్రెండ్లీగా ఉంటారు. నేను కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను. ఎందుకంటే అది ఓన్లీ సినిమా వరకే. సినిమా అయిపోయిందంటే ప్యాకప్ అయిందంటే మళ్ళీ మన జర్నీ మనకి, మన ఇంటికి మనం వస్తాం. సో వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. అక్కడ పోయినామంటే సినిమాలో చేస్తున్న కుటుంబం లెక్క, అన్నదమ్ములము, రిలేషన్స్, ఫ్రెండ్స్, ఇట్లా ఆ ఫ్రెండ్లీగానే ఉంటా. ఆ ఫ్రెండ్స్ తోటే పాపం వాళ్ళతోటి నాకు మంచి అనుబంధం ఉంది, నాతోటి వాళ్ళకి అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా చాలామంది కాంటాక్ట్లు ఉన్నారు. అవకాశాల కోసం వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. ఏదైనా అవకాశం ఉంటే నేను కూడా వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. భాస్కర్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇలా ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి వరకు వస్తానని? సో నాకు రాజకీయంగా ఉన్నప్పుడు మా విలేజ్ గురించి ఇంటర్వ్యూ ఇచ్చిన. మేము ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడు అనుకునేది మనం ఎదగాలి, చెయ్యాలి, మనం నలుగురికి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, మనం ఒక స్థాయికి ఎదిగితే మనం చూసి ఇంకొక నలుగురు ఎదుగుతారనే కాన్సెప్ట్ నా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉండేది. సో నా రాజకీయ సర్పంచ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మా విలేజ్ డెవలప్మెంట్ చేసినప్పుడు SSC ఛానల్ వాళ్ళు వచ్చి మా విలేజ్ని మొత్తం తీసుకొని ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో ఇది సెకండ్ ఇంటర్వ్యూ బహుశా నా కెరీర్లో. సినిమా రంగంలోకి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. రీసెంట్గా వెయిటింగ్ న్యూస్ మన ఫ్రెండ్ అవుతాడు, సో ఆయన కూడా మీరు బాగా చేస్తున్నారని అని చెప్పి వెయిటింగ్ న్యూస్ వాళ్ళు మన ఫొటోస్ మన డీటెయిల్స్ తీసుకొని వేయడం జరిగింది. ఆ తర్వాత వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా దాన్ని బేసిస్ చేసుకుని వాళ్ళు వీడియో తీయడం జరిగింది. అది ఇన్స్టాలో పెట్టడం జరిగింది. అది ఇన్స్టా మేము కూడా చూసినాము. నిన్నటి దాకా అది ఇన్స్టా 24 అవర్స్ 30 అవర్స్ అయింది, అంతా 150K అయింది. సో యూస్ పరంగా వెళ్ళిపోతుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫాలోవర్ ఉన్నారు. దానివల్ల కూడా మనకు కొంచెం కెరీర్ ప్లస్ అవుతుంది. ఏదున్నా మనం చేయడం, దాని ఇంటర్వ్యూల వల్ల కానీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టుకోవడం వల్ల మన గురించి ఎదుటి వ్యక్తి తెలుస్తుంది. అట్లా మనకు పిలవడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగానే ఉన్నారన్నారు కదా, ఎంత ఉన్నారు? ఇంకా మీరు ఏమైనా ప్రమోషన్స్ లాంటివి చేశారా? ఈ మధ్యలో ఉన్నారు, 2K దాటింది నా ఫాలోవర్స్. ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ సంజీవిని, రైతు సంజీవిని అని పైపు షాప్ ఉంటుంది డ్రిప్పుల గురించి, దాని గురించి కూడా నేను ప్రమోషన్ చేసిన. మా ఫ్రెండ్ పెరక వినయ్ నేను కలిసి ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంటుంది, వాళ్ళది కూడా ఒక ప్రమోషన్ చేయడం జరిగింది. మన రీసెంట్గా మా ఫ్రెండ్ బాల్ ఉంటాడు, కరాటా బాల్, తనది కూడా ప్రమోషన్ చేయడం జరిగింది కరాటా గురించి. సిద్దిపేటలో పలానా మన నర్సాపూర్ చౌరస్తా లయన్స్ క్లబ్లో చేస్తారు. తనది కూడా మన ఇన్స్టాగ్రామ్లో పెట్టడం జరిగింది ప్రమోషన్. సో స్టెప్ బై స్టెప్ ఒక దగ్గర మనం ప్రమోషన్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తున్నాయి కాబట్టి మన ఫాలోవర్స్ పెరుగుతారు కాబట్టి దానివల్ల మనకు ఛాయిస్లు వస్తున్నాయి, చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఎవరైనా వచ్చి మా ప్రమోషన్ చేయండి, మా షాపు పర్పస్లో కానీ మాది దీని పర్పస్ అని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నలుగురికి ఉపయోగంగా అందుబాటులో ఉండడం జరుగుతుంది. భాస్కర్ గారు, మీరు అంటే డైరెక్ట్గా కంపెనీ ఆర్టిస్ట్ లాగా చేశారా, జూనియర్ ఆర్టిస్ట్ లాగా చేసి కూడా ఏమైనా కష్టాలు పడ్డారా? పడితే మీరు పడ్డ కష్టం ఏంటి చెప్పండి. ఎగ్జాక్ట్లీ నేను కంపెనీ ఆర్టిస్ట్గానే పోయినా. సో కొంత గ్యాప్ దొరికినప్పుడు సినిమా రంగం నాకు కృష్ణానగర్ తెలియదు, మణికొండ, కృష్ణానగర్, మా అసోసియేషన్, ప్రసాద్ ల్యాబ్ ఇవన్నీ నాకు తెలియదు. నేను మా విలేజ్ సిద్దిపేట, అంతే మించి నేను హైదరాబాద్ ఎప్పుడైనా పోతే జస్ట్ అట్లా రిలేటివ్ ఉంటారు, రిలేటివ్ దగ్గరికి పోవడం రావడం తప్ప నేను ఫస్ట్ టైం ఈ రంగంలో కాలు పెట్టినాక కృష్ణానగర్ పోవడం జరిగింది. ఎందుకు పోయినామంటే మనం ఇంటర్వ్యూలలో, పేపర్లలో అక్కడిక్కడ చూస్తాం జూనియర్ ఆర్టిస్టులు చాలా కష్టాలు పడుతారు, సినిమా రంగం వాళ్ళు బాగా కష్టపడతారు అనేది ఇది మనకు తెలిసి మనం ఎందుకు పోదామని చెప్పి ఒక 5-6 సినిమాలకు జూనియర్ ఆర్టిస్ట్గా పోవడం జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్గా పోతే ఆ కష్టాలు వేరే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మబ్బల 4 గంటలకు లేచి కృష్ణానగర్ ఫ్లైఓవర్ దగ్గరికి పోతే, పిల్లర్ దగ్గరికి పోతే అక్కడ వెహికల్స్ వస్తాయి. మన భాషలో, తెలంగాణ భాషలో, మన ఊర్లలో భాషలో కూలీ అడ్డాలు, లేబర్ కూలీలు అడ్డకాడికి పోతే లేబర్ వాళ్ళు దొరుకుతారు అన్నట్టు. ఎగ్జాక్ట్లీ పాపం కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులు ఆ ఫ్లైఓవర్ దగ్గర పోతే బస్సులు రాగానే వెళ్ళిపోవడం, 6 o'clock ఎగ్జాక్ట్లీ బస్ పికప్ చేసుకుంటారు. ఆ తర్వాత లొకేషన్ పోవడం, ఇక్కడ రామోజీ ఫిలిమ్స్ ఉంటుండే, రామోజీ ఫిలిమ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళినాక
8 వరకు అక్కడ డ్రాప్ చేసి టిఫిన్ ఇట్లా స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ అయినాక లొకేషన్లో మనల్ని ఆర్టిస్ట్ కాడ కూర్చునే పెడతారు. ఇక యాక్షన్ వాళ్ళు ఎంతసేపు నిలబెట్టమంటే అంతసేపు నిలబడాలి. ఎగ్జాక్ట్లీ 4 అవర్స్ నిలబడాల్సి వస్తుంది, 6 అవర్స్ నిలబడాల్సి వస్తుంది. మధ్యాహ్నం లంచ్ పెడతారు. ఫుడ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండే. మళ్ళీ ఈవినింగ్ 6 గంటలకు ప్యాకప్, టైం టు టైం మెయింటైన్ చేస్తారు. దిగినాక వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీస్తారు, 400, 500 అట్లా జూనియర్ ఆర్టిస్ట్కి ఇవ్వడం జరిగింది. అట్లా కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంత స్థాయికి పోతేనే ఒక ఆర్టిస్టుకు, ఒక వ్యక్తికి, వ్యవస్థకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని విషయాలు అనేది తెలుసుకుంటే మనము రేపు పొద్దుగాల ఎదిగినప్పుడు కానీ ఒక వ్యక్తితో ఎంత ప్రేమగా ఉండాలి, ఒక వ్యక్తితో ఎంత అనుబంధంతో ఉంటే బాగుంటుందని తెలుసుకోవడానికి పోవడం జరిగింది. మీరు జూనియర్ ఆర్టిస్ట్గా అంత మార్నింగ్ వెళ్ళి అది నిలబడడం, వాళ్ళు చెప్పింది చేయడం, అదంతా చేసి లాస్ట్కి వచ్చేవరకు ఒక 400-500 తీసుకుంటే మీరు ఎప్పుడు అనుకోలేదు అట్లా తీసుకోవడం, ఇది ఎందుకు తీసుకోవడం, దీని బదులు ఇంకేమైనా చేసుకుంటే నెల జీతం లాగా పడితే కదా అని మీరు ఎప్పుడు అనుకోలేదా? ఎగ్జాక్ట్లీ. బట్ నేను ఏంటనుకుంటానంటే మనం పుట్టంగానే ఎదగలే. పుట్టినాక 5 సంవత్సరాల తర్వాత స్కూల్కి పోతాం. ఆ స్కూల్కి పోయినాక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత 10వ తరగతి అయిపోతుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత జాబ్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, ఎంతోమంది చుట్టూ తిరుగుతాం. ఆఖరికి వాళ్ళు ఇవ్వకపోవచ్చు. లాస్ట్కి ఇస్తే ఒక 5,000 జాబ్ ఇస్తుండొచ్చు, లేదంటే 10,000 జాబ్ ఇస్తుండొచ్చు. ఈ 5,000 10,000 జాబ్ చేసుకుంటూ పోతే కూడా మనకు ఇన్కమ్ నిలబడదు. సో నేను అవి బేసిక్గా నమ్ముతా. ఇది కూడా అంతే. మనకి ఇది తప్పటడుగులు వేస్తున్నాము అంటే ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్గా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే, కొన్ని రోజులు జర్నీ చేస్తూ ఉంటే మనకు ఒక స్థాయి వస్తుంది, మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది. మనము మంచి ఆర్టిస్టులుగా ఎదిగారు. ప్రభాకర్ కానీ, మహేష్ కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది ఆర్టిస్టులు అయితే నేను ఇంటర్వ్యూస్ అవుతా ఉంటా, బుక్స్లలో కానీ యూట్యూబ్లలో కానీ వాళ్ళు ఇస్తూ ఉంటాయి. నేను బేసిక్గా వాళ్ళు బాగా చదువుతా, బాగా ఫాలో అవుతా. సో అన్ని కష్టాలు పడుతున్నాయి కదా. ఇలా బలగం సినిమా తీసిన వేణు కూడా 10-12 సంవత్సరాలు హోటళ్ళలో పనిచేసి చేసిన వ్యక్తి. తర్వాత ఆర్టిస్ట్గా చేసిండు, జబర్దస్త్గా చేసిండు. ఆయనకు అంత పేరు రాలేదు. 10-12 సంవత్సరాల తర్వాత బలగం చేసినాక ఇలా బలగం వేణు అనేది చాలా ఇండస్ట్రీలో పేరు వచ్చింది. సో మనది కూడా అంతే. ఎంత కష్టపడి పని పోతూ ఉంటే, ఎంత ఇష్టపడి పని చేస్తూ ఉంటే, ఎంత నమ్మకం కొద్దీ ముందు పోతూ ఉంటే ఆ రోజు వెళ్తాము, ఆ స్టార్కి వస్తాం అనే ఆలోచనతోటి పోతుంది. ఇప్పుడు మీరు షార్ట్ ఫిలిమ్స్ అదంటే నార్మల్గా కొంతమంది ఉంటారు, అక్కడ కుకింగ్ వరకు ఓకే. ఇప్పుడు మూవీస్ వాటిలలో ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది, అక్కడ ఫుడ్ మీకు నచ్చిందా నచ్చలేదు? బేసిక్గా అడుగుతున్నాను. నార్మల్ ఓకే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫుడ్ అనేది ఎక్కడైనా ఒక పెళ్ళి చేస్తాము, ఒక ఫంక్షన్ చేస్తాము, కొన్ని సందర్భాలు అందుతాయి, కొన్ని సందర్భంలో కూర కారం ఉంటుంది, కొన్ని ఉప్పు తప్పు ఉంటుంది. అయినా సరే అంతమందికి అడ్జస్ట్మెంట్ కావాలని ఎక్కడ కూడా కాదు. మనము ఇష్టం కొద్దీ తినాలి. వాళ్ళు ఏది చేసినా, ఏ ఫుడ్ పెట్టినా కానీ ఇష్టం కొద్దీ తింటేనే మన ఇష్టం అనేది ఏందనేది ఏర్పడుతుంది. కష్టం కొద్దీ చేస్తే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళము. మన జీవితం మళ్ళీ వెనకకే వస్తాము. మళ్ళీ వచ్చి మన ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటి దగ్గర ఉండాలంటే మనం చదివిన చదువుకు జాబ్ రాదు, మళ్ళీ వ్యవసాయం చేయాలి, కూలి పని చేయాలి. కూలి పని పోతే ఈ రోజులలో గదే 500 నుంచి 700 వస్తుంది. రోజు 500-600 ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదు. దానివల్ల మనకు ఇందులో కష్టపడి ఇందులో ముందుకు వెళ్దామనే ఆలోచనతో అన్నీ ఇష్టంగానే చేసుకుంటున్నాను. ఈ 2 years మీరు చేసిన షూట్స్ బన్నీ ఉంటాయి కదా, దాంతో మీరు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ తీసుకున్నారా, లేదంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? ఇక బెస్ట్ గిఫ్ట్ అనేది ఇప్పటివరకు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే మనకు పూర్తి స్థాయిలో గుర్తింపు వచ్చి మంచి పేరు వచ్చినప్పుడు గిఫ్ట్ తీసుకున్నాం. ఎప్పుడు వచ్చిన అమౌంట్ మన ఖర్చులకు, మన ఫుడ్కు, మన బస్ ఛార్జీలు, పెట్రోల్కు వీటికే సరిపోతున్నాయి. మనం ఇక దీన్ని బేసిక్గా ఎక్కువ ఆశించలేదు, ఎక్కువ కోరుకోలేదు. సో మనకు బెటర్ అమౌంట్, బెటర్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే తీసుకుంటాం. అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఎంత సంపాదించుంటారు? క్యాల్కులేషన్ వేసుకోలేదు, కాబట్టి మోర్ దెన్ వచ్చినాయి అనుకో. మన ఖర్చుల మనమైతే వచ్చినాయి. మనం ఎవరు అడగకుండా మనకు సాటిస్ఫాక్షన్గా వచ్చింది. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంటే నార్మల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా లేడీస్కి అయితే చాలా ఉంటాయి. మీరు బాయ్స్ కాబట్టి మీరు అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? అవునండి. ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఎవరైనా సరే దాదాపు వాళ్ళకు ఒక 10% ఎఫెక్ట్ పెడితే వాళ్ళకు 100% ఆపర్చునిటీ వస్తాయి. మగవాళ్ళం 200% ఎఫెక్ట్ పెడితే 10% వస్తుంది. అంటే మనం 200% కష్టపడితే మోర్ దెన్ ఒక సినిమా, మోర్ దెన్ ఒక షార్ట్ ఫిల్మ్స్ ఇస్తారు. ఎందుకంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారు. ఆ బాయ్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, వాళ్ళ మోర్ దెన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటారు. ఇక్కడ సినిమా రంగంలో కూడా అంతే. ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉన్న డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ,
తెలిసిన పర్సన్ ఉంటే తెలంగాణలో వాళ్ళని తీసుకుంటారు, ఆంధ్ర వాళ్ళు ఉంటారు, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ 99% వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. అది మనకు కనపడుతుంది. ఎందుకంటే మనోడు ఎదిగితే మనకు పనికొస్తాడు అనే ఆ మైండ్లో వాళ్ళు ఉండిపోతారు. సో దాదాపు వాళ్ళు అదే వేలో తీసుకుంటారు. సో అవి కూడా కష్టాలు మన మంచికే అనుకుంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి తెలుస్తుంది, ఒక వ్యవస్థ గురించి తెలుస్తుంది, ఒక మనిషి ఏం మాట్లాడుతుండే ఏందన్నది ఆయనను జడ్జిమెంట్ చేయొచ్చు. అంత ఆ జడ్జిమెంట్ తోటి మనము ఈయనతోటి ఎంత వరకు ఉండాలి, ఈయనతోటి ఎంత వరకు ఉండాలి అనేది మనకు తెలిసి మన అడుగు ముందుకేస్తాము. సో ఈయన వరకు ఇంతే ఉండాలి, ఎక్కువ ఉండదు ఫ్రెండ్షిప్, దీనివల్ల మనం నష్టపోతాం అనే ఆలోచనతోటి ఆది వరకే ఉండడం జరుగుతుంది. సో ఫేస్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది ఫేస్ చేస్తారు. ఏదో దేవుడు దయ వల్ల నాకున్న ఇష్టము కష్టంగా ఇంత అవకాశాలు వస్తున్నాయి, చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా బాయ్స్ని అయితే డబ్బులు అడుగుతారు అని అంటారు, మిమ్మల్ని అట్లా ఎవరైనా అడిగారా? అట్లా డబ్బులు అడిగితేనే అలా వెళ్ళలే ఆ సినిమాలకు. ఎందుకంటే మనకు వాళ్ళు ఇవ్వాలి కానీ వాళ్ళకు మనం ఇచ్చుడు ఉండదు అని తెలిసి నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చి అడిగిన వాళ్ళ దగ్గరికి నేను పోలేదు. నాకు ఎవరైతే తెలిసి మన క్యారెక్టర్ పరంగా చేస్తుండని తెలుసుకొని ఫోన్ చేసిన వాళ్ళకే నేను వెళ్ళడం చేయడం జరుగుతుంది. సో అట్లాంటి సందర్భాలు అయితే రాలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి జీరో నాలెడ్జ్ ఉండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎగ్జాక్ట్లీ ఒకరిని దాని గురించి తెలుసుకోకుండా ఇండస్ట్రీలో అడుగు పెడదాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలా కష్టాలు ఉంటాయి, అమ్మాయికైనా సరే అబ్బాయికైనా సరే. ఎందుకంటే ఎవరైనా సరే 9 మందిలో ఒక్క వ్యక్తి అయినా సరే మంచోడు ఉంటాడు, మిగతా ఒకరిద్దరు కొంచెం అటు ఇటు ఉంటారు, మిగతా 2-3 కొంచెం ఫైనాన్స్ పరంగా అడిగేటోళ్ళు ఉంటారు, కొంచెం కమిట్మెంట్ అడిగేటోళ్ళు ఉంటారు. సో ఇవి తెలుసుకొని అమ్మాయి అయినా అబ్బాయి అయినా జాగ్రత్త పడుతూ మూవీ తీసుకెళ్ళాలి. కానీ దిగులు పడద్దు, మనకు ఛాయిస్ రాలేదే, నేను రోజు ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నా, నేను అందరి చుట్టూ తిరుగుతున్నా, నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను రీల్స్లలో నాకు వేలు రీల్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి అనే ఫీలింగ్ తోటి మనం ఆడ ఫీల్ కావద్దు. 100 మందికి మనం ప్రమోషన్ చేస్తే, 100 మందికి మనం ఆడిషన్స్కి పోతే, 100 అప్లికేషన్ మనం పెడితే ఒక్కటి తాకుతుంది. ఆ ఒక్కటి మనం క్యారెక్టర్ పరంగా చేసుకుంటే ఇంకా 100 మంది ఛాయిస్లు వస్తాయి. ఇది ఒక్కటి మనం బేసిక్గా తెలుసుకోవాలి, తెలుసుకొని ముందుకెళ్ళాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎప్పుడైనా మీరు ఆడిషన్స్ ఇచ్చారా? చాలా ఇచ్చిన, చాలా ఆడిషన్ త్రూ వెళ్ళిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? వెళ్ళే. ఇప్పుడు మృత్యు చక్రం ఆడిషన్స్ ద్వారానే వెళ్ళింది. అట్లా ఆడిషన్స్ ద్వారా వెళ్ళిన సినిమాలు ఉన్నాయి. ఇంకో 2 సినిమాలు నాకు ఆడిషన్స్ ద్వారా టైం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ 2 మూవీస్లో కూడా నాకు క్యారెక్టర్ రోల్ పడ్డది ఆడిషన్ ద్వారా. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకంటూ ఒక ఫేవరెట్ నచ్చే హీరో ఉంటాడు కదా, అతని పక్కన ఛాన్స్ వస్తే బాగుండని ఎప్పుడైనా అనుకున్నారా? నాకు ఇండస్ట్రీలో దాదాపు సీనియర్ హీరోలు అందరినీ నేను లైక్ చేస్తా, ఏ ఒక్కరు కానీ. అప్పటి నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టము. సో ఆయన లేడు. ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ప్రతి హీరోకు, ప్రతి ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే, ఆరు లేడీస్ అండ్ జెంట్స్ చేయాలనే ఆలోచన ఉంటుంది, కోరిక ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పక్కన చేస్తే మనం వాళ్ళ ద్వారా ఇంకా నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన కష్టం ఏందనేది ఇంకా వాళ్ళ పక్కన చేస్తే మనకు తెలుస్తుంది, మన కష్టం ఏందనేది, మన ఇష్టం ఏందనేది మనం తెలుసుకొని ముందుకు అడిగేయాలని నా కోరిక. అంటే మీరు ఇండస్ట్రీ అని కాకుండా మీ లైఫ్లో మీరు చాలా బాధపడ్డ విషయం ఏమైనా ఉందా? చాలా బాధపడ్డా. అంటే ఆ రోజును మర్చిపోలేను, ఆ మూమెంట్ని మర్చిపోలేను అనుకునేది సిచ్యువేషన్? ఓవరాల్గా నా చిన్నప్పటి సంది నాకు జరిగిన సంఘటనలు ఇప్పటివరకు ఏది మర్చిపోను, నా మైండ్లోనే ఉండిపోతాయి. బట్ నేను బయట పెట్టను, ఎందుకంటే అది జరిగిపోవాల్సింది, జరగాల్సిందే. చాలా సంఘటనలు బాధపడ్డాం, రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, కొంతమంది ఇండస్ట్రీలో కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఇవన్నీ గుర్తుంటాయి. ఈ వ్యక్తి నాకు ఇబ్బంది పెట్టింది అనేది ప్రాక్టికల్గా నాకు తెలుసు. బట్ నేను ఈయన చేసిండని చెప్పి నేను చెప్పను. సో ఏం చేయాలి, ఎదిగితే నన్ను చూసి తను బాధపడాలనే ఉద్దేశం ఒకే సెన్స్ తోటి నేను ముందుకెళ్తున్నాను, అంతే తప్ప. కానీ ఆ వ్యక్తి గురించి, వాళ్ళ గురించి నేను ఎప్పుడు కూడా ఇక్కడ కాదు ఎక్కడ కూడా చెప్పలేను. వాళ్ళ కర్మకు వదిలేస్తా. మన ఎదుగుదలను చూసి కుళ్ళుకోవాలి, అక్కడనే ఏడవాలి. మీరు ఇందాక చెప్పినట్టు మీ వీడియో ఒకటి షార్ట్ వీడియో 150K దాకా వెళ్ళింది అన్నారు కదా. అంటే 150 అంటే దాదాపు ఇక్కడ సిద్దిపేట పీపుల్ కూడా చాలా మంది చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇట్లా బయటకు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టడం లాంటివి జరుగుతాయా? వాస్తవం ఇది. నా షార్ట్ ఫిలిమ్స్ చాలా మంది చూస్తారు. చూసినాక ఈ మధ్యలో ఈ ఇంటర్వ్యూ, నా పేపర్ స్టేట్మెంటు, ఈ ఇన్స్టాగ్రామ్లో నా గురించి ప్రమోషన్ వచ్చిన కట్టులు చాలామంది చూసారు. చాలామంది నాకు వాట్సాప్లో రిప్లై పెట్టారు, మీరు బాగా చేస్తారు అని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు కలిసిన కాడ కూడా
మీరు ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతారు, బాగా చేస్తారు అని చాలామంది గుర్తిస్తారు. గుర్తించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అలా ఈ మధ్య కాలంలో బాగానే ట్రైనింగ్లో నడుస్తుంది అది. ఇప్పుడు ఇండస్ట్రీ అంటే నెగిటివ్ పాజిటివ్ బోత్ ఉంటాయి. మీరు నెగిటివ్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అంటే ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి అని లాగుంటారా, బాధపడతారా? లేదంటే ఎగ్జాక్ట్లీ నెగిటివ్స్ నా మనసులో పెట్టుకుంటా, బాధ పెట్టుకుంటా అంతే. బట్ బయట వ్యక్తం చూపియా. నా ఫేస్ అనేది సరే కామన్ జరుగుతాయి, ఎందుకంటే మనము అన్ని రంగంలో చూసుకుంటూ వచ్చినాము. ఏ రంగంలో కూడా మనని నలుగురు ఎంకరేజ్ చేస్తే ఇద్దరు మనని అవమానిస్తారు. ఆ ఇద్దరు ఎందుకు అవమానిస్తారు అంటే వీడు ఎదుగుతుండు, వీనికి పేరు రావద్దు అనే కాన్సెప్ట్ తోటి వాడు బురద జల్లి ఇంకో నలుగురికి వీడు ఇసంటోడు, వీడు అసంటోడు, వీడు ఇట్లా అట్లా అని కామెంట్ చేస్తాడు. కానీ మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం అని, మన మనసాక్షి తెలుసు. సో మన మైండ్ తోటి మనం ముందుకెళ్తున్నాం. ఆ విమర్శలు అయితే నేను ఎప్పుడు తీసుకోను. మనం నా కాన్సెప్ట్ చిన్నప్పటి సంది అంటే వీటితోటి ఏది కాదని అనే వాళ్ళకు ఇది అవుతుందని చూపించడమే నా లక్ష్యం. ఎందుకంటే నాది ఇంటర్మీడియట్ కొంత గ్యాప్ వచ్చింది, ఫెయిల్ అవడం జరిగింది. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసి డిగ్రీ పూర్తి చేసిన. ఎందుకంటే వీడు డిగ్రీ చెయ్యడు అనే కాన్సెప్ట్లో చాలామంది అనుకున్నారు. బట్ ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ చేసిన. డిగ్రీ కూడా 1 year 2 year గ్యాప్ తర్వాత డిగ్రీ పాస్ అయినా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నేను పీజీ కూడా కంప్లీట్ చేసిన. సో ఎందుకంటే వీనితోటి ఇది కాదనే దాన్ని నేను చూపించుకున్నా. మూడోది సర్పంచ్గా నాకు అవకాశాలు ఫస్ట్ రాలేదు, తర్వాత రిజర్వేషన్ వచ్చింది. వీనితోటి రాజకీయంగా కాదు చేయదని అన్నోళ్ళకు నేను సర్పంచ్గా గెలిచి నేనేందనేది ప్రూవ్ చేసిన. సర్పంచ్ గెలిచిన దానికి ఒక ఎత్తు అయితే 5 ఏళ్ళు పరిపాలించడానికి డబల్ ఎత్తు. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి సమస్యలు వస్తాయి. వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు కామెంట్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ. నేను చిన్నగా ఉన్నప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు లేవు. అప్పుడు మామూలుగా ఫోన్లు కూడా లేవు. 2008లో వచ్చింది నా ఫోన్. 2007లో చిన్న డబ్బా ఫోన్ వచ్చింది. అప్పటిదాకా నా ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ ఉండే. అని మా చిన్న బిఫోర్ సర్పంచ్లు ఉన్నప్పుడు అప్పుడు పెద్ద ఎవరైనా సరే పిల్లలమైనా ఎవరైనా భయపడేటోళ్ళము. కానీ మేము సర్పంచ్ అయినాక వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వచ్చినాక చిన్నోడికైనా తెలిసి తెలియని వాళ్ళు కూడా వాడు కామెంట్ పెట్టేది, వైరల్. ఇలా చాలా 5 సంవత్సరాలు అనుభవించడం జరిగింది. ఈడ లైట్ వస్తలేదని వాడు కామెంట్ పెడతాడు, ఈడ మోరు తీయలేదని వాడు కామెంట్ పెడతాడు. కానీ అవన్నీ అవమానం జరిగినాయి. సో అవన్నీ మనసులో పెట్టుకోలే, పని చేసినాం, వాళ్ళకి ప్రూవ్ చేసినాం. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా అంతే. కొంతమంది మనకు నేను తెలుసుకున్నది ఏంటంటే మనకి ఫేస్ కెమెరా ఫేస్ బాగుంది, దీనికి ఛాయిస్ బాగా వస్తున్నాయి అనే ఫీలింగ్లో కొంతమంది మనకు పిలిచి కూడా తెలియక కూడా కట్ చేసారు. ఆ వ్యక్తి తెలుసు, కానీ మనం అతన్ని మనం విమర్శించము. ఆ వ్యక్తికి మనం ఏందని చూపించాలని ఆ ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీకి వచ్చిన మనం ఏందో పేరు సంపాదించుకున్నామని ఆలోచనతో ఉన్నా. మళ్ళీ ఒకవేళ మీ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ వస్తే సర్పంచ్గా పోటీ చేస్తారా? సో 4 years తర్వాత నాకు మొన్న కూడా రిజర్వేషన్ వస్తే 100% మళ్ళీ పోటీ చేస్తుంటే మా ఊరు నన్ను గెలిపించేటోళ్ళు. ఎందుకంటే 5 సంవత్సరాలు చేసిన ఫలితానికి నాకు మళ్ళీ గెలిపిస్తారు. రిజర్వేషన్ రాలే. నెక్స్ట్ 4 years తర్వాత సినిమా రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్నామనుకో, మన అంటూ ఉన్న అబ్బాయిని పెట్టి గెలిపియాలి. ఎందుకంటే ఇక ఒక స్థాయికి ఎదిగినాక మళ్ళీ వెనక మరి చూడొద్దు. మనం ఏందుండే ఇప్పుడు నా నెక్స్ట్ రాజకీయం ఏదైనా సరే జిల్లా స్థాయి రాజకీయాలు. ఇక జిల్లా స్థాయి రాజకీయాలు చూసుకుంటూ, విలేజ్ను చూసుకుంటూ మన కెరీర్ కూడా ముందుకు పోవాలి సినిమా రంగంలో కూడా. అది నా ఆలోచన, అది నా కోరిక. సో దానికి నా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన సిద్దిపేట చుట్టుపక్కలోనే పల్లా బుర్సు అనే మూవీ షూటింగ్ లచ్చపేటలో జరిగింది కదా. అట్లా మీ సిద్ధన్నపేటలో మీరు హీరోగా ఏదైనా మూవీ మీకు చేసే ఆఫర్ వస్తే మీరు చేసి మీ ఊరు ప్రజలకు అట్లా మీరు ఫ్రీగా మూవీ చూపిస్తారా? ఓకే, బెటర్ క్వశ్చన్. అయితే పల్లా బుర్సు సినిమాకి కూడా మేము కూడా ఆడిషన్స్కి పోయినాము. సో ఛాయిస్ రాలేదు. సో షూటింగ్ పర్పస్లో పోయినాము, చూసినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు చేసిరన్లా రీసెంట్గా ప్రీమియం షో వేయడం జరిగింది సిద్దిపేటలో. అందులో కూడా నేను కూడా సిద్దిపేట తరపున పోయి చూడడం జరిగింది. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి చూసిరు. సో నా కోరిక కూడా అంతే, మా విలేజ్ వాళ్ళు చూడాలి, నాతో ఉన్న ఫ్రెండ్స్, నాకు సంబంధించిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక థియేటర్లో నా సినిమా మొత్తం ఫ్రీగా చూపిస్తా. అది 100%. ఎందుకంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను నా ఆలోచన ఏందనేది, నా కోరిక ఏందనేది వాళ్ళకి చూపించడం నా ధర్మం. ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పుడు మీరు లచ్చపేట మూవీ దాని గురించి మాట్లాడితే మీరేమన్నారు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను ఇట్లా చేస్తా అన్నారు కదా. మరి మీరే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరే ఓన్గా ప్రొడ్యూసర్గా అయ్యి
మీరే ఒక మూవీ తీసి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికి అందులో ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా. బెటర్ క్వశ్చన్, చాలా సంతోషం. ఆల్రెడీ నాకు అదే ప్లాన్ ఉంది, యూట్యూబ్ ఛానల్ పెట్టి నాతో ఉన్న వాళ్ళందరికీ ఛాయిస్ ఇద్దామని. దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల నా ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి ఇక ముందు మంచి ఆఫర్స్ వస్తే, మంచి స్థాయిలో కెరీర్ ఉంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ చేసి ఖచ్చితంగా నా అనుకున్న వాళ్ళందరికీ అవకాశం ఇస్తా. వాళ్ళ కోసం నేను ముందుండి ఎప్పుడైనా కోరుకుంటా. ఇప్పుడైనా కాదు, నా చిన్నప్పటి సంది కూడా అంతే. నాతో తిరిగే ఫ్రెండ్స్కి కానీ, నాతో ఉండే వాళ్ళకి కానీ నేను మంచి మంచి సలహాలు ఇస్తా. మీరు ఈ పనికి పోతే ఈ పని బాగుపడతారని చాలా మందికి చెప్పిన, దాదాపు బాగుపడ్డారు వాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన సజెషన్ ప్రకారం వెళ్ళిన వాళ్ళు మంచి వాళ్ళ ఫ్యామిలీ తోటి మంచి కెరీర్లో ఉన్నారు. ఈ విషయం మా ఊర్లో ఎవరు అడిగినా చెప్తారు. ఎగ్జాంపుల్గా చాలా మంది ఉన్నారు, కానీ నేను చెప్పను పేరు. ఎందుకంటే నేను ఎందుకంటే పెద్ద మనుషులైనా ఎవరైనా మనం ఎవరికైనా సాయం చేస్తే మనం వెనకకు మరి చూడొద్దు, మనం దాని గురించి ఆలోచించద్దు. వాళ్ళు వాళ్ళ కెరీర్ వాళ్ళు ముందుకెళ్ళాలి, అదొక్కటే అనేది నేను బాగా నమ్ముతా. అదే సిద్ధాంతంతో ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా నీకు నేను సాయం చేసిన, నాకేమైనా హెల్ప్ చేయరా అని చెప్పి ఇంతవరకు ఎవరిని అడగను కూడా. ఎందుకంటే అది మంచి ధర్మం కాదు. నా వంతు సాయం చేయడం అంతే. నాకు నలుగురు వేరే సాయం జరుగుతుంది, వీళ్ళే చేయాలని లేదు. ఇప్పుడు నేను ఈ రేంజ్కి పోతుందంటే ఇప్పుడు నేను ఒకరికి సాయం చేసిన, నాకు ఇంకొకరి ద్వారా ఛాయిస్లు వస్తున్నాయి, ఇంకొకరి ద్వారా నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంకొకరి ద్వారా నాకు ప్రమోషన్ జరుగుతుంది. సో అదే నేను అనుకునేది, మనం ఈ చేత సాయం చేయాలి, మనం ఈ చేత సాయం తీసుకోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాం. మన సిద్దిపేట పరిసరంలో మీరు ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఎదిగారు కదా, అట్లా ఇంకా మీకు తెలిసిన ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? మూవీస్లో చేసిన వాళ్ళు కానీ, షార్ట్ ఫిలిమ్స్లో చేసిన వాళ్ళు కానీ, అంటే మీ దగ్గరకు వచ్చి మీరు చేస్తున్నారు కదా, నాకు కూడా ఏమైనా ఉంటే చెప్పండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఒకరి ద్వారానే ఇంత దూరం వచ్చిన. యూట్యూబ్ ఛానళ్ళల్లో మన సిద్దిపేట సర్వెంట్లో చాలా మంది ఉన్నారు, ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళు కూడా నన్ను అడిగితే కూడా నేను వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నాకు సిద్దిపేట సర్వెంట్లో ఒక యూనియన్ కూడా ఉంది, ఆ యూనియన్లో నేను ఒక మెంబర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ యూనియన్ ద్వారా కూడా మనకు చాలా మందికి ఆపర్చునిటీ వస్తుంది, చాలా మందికి అవకాశాలు ఉన్నాయి. మంచి మంచి గుర్తింపు ఉన్న ఆర్టిస్టులే ఉన్నారు సిద్దిపేటలో. యూట్యూబ్ పరంగా గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా రంగంలో ముందుకెళ్ళే ఆర్టిస్టులు ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా సిద్దిపేటలో మన ముందు చూసుకుంటే మన ప్రతాని రామకృష్ణ గౌడ్ సిద్దిపేట సర్వెంట్లో మిట్టపల్లి గ్రామం, ఆయన ఫిలిం ఛాంబర్ చైర్మన్. ఆ తర్వాత సంపూర్ణేష్ బాబు తీసుకుంటే మంచి హీరో, మంచి ఫామ్లో ఉన్నాడు, మన సిద్దిపేట సర్వెంట్లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఇక మనకు చాలామంది బిగ్ బాస్లకు కూడా ఎంటర్ అయిన మన అభయ్ అనే నేపథ్యం గ్రామం కూడా వాళ్ళ తాతలది మా విలేజే. సో తను కూడా మనకు పరిచయం ఉన్న వ్యక్తి. ఇట్లా చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ముందుకెళ్ళారు. మనం కూడా అదే విధంగా ముందుకెళ్ళి నా అనుకున్న వాళ్ళకైతే నా ద్వారా ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తా. ఎప్పుడైనా ఏ రాత్రి అయినా సరే, ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా రెస్పాన్స్ అయినా సరే, నా నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. మీ ఫ్రెండ్స్ అన్నా, మీ చుట్టాలన్నా, మీ సరౌండింగ్స్ ఎవరైనా మిమ్మల్ని నువ్వు కూడా చేస్తున్నావు కదా, నాకు కూడా ఒక ఛాన్స్ ఇప్పి అని ఎవరైనా అడిగారా? చాలా మంది చెప్తారు, ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా, విలేజ్ వాళ్ళైనా, ఇంకా తెలిసిన వాళ్ళైనా 100% ఫోన్ చేస్తారు, మెసేజ్ పెడతారు, నాకు కూడా ఛాయిస్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. అవకాశం ఉన్న కదా నేను కూడా తీసుకెళ్తా. కొంతమందిని తీసుకెళ్ళినా ఇంకా అంత పెద్ద అవకాశాలు రావు. మనం ఇప్పుడు ఎదుగుతున్నాం కాబట్టి మనం ఒక్కరం పోతే మన పక్కకు ఒక ఇద్దరు ముగ్గురికి ఛాయిస్లు ఉంటాయి. ఒకేసారి 10 మందికి ఛాయిస్లు రావు. ఒక సినిమాలో ఒక ఇద్దరు దొరకపోతుంది, ఇంకో సినిమాలకు ఒక ఇద్దరు దొరకపోవడం జరుగుతుంది. ఇంకా నేను బెటర్ ఛాయిస్లో పోయినప్పుడు ఖచ్చితంగా ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి ఇప్పడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. సొంత ప్రొడక్షన్ పెట్టి కూడా వాళ్ళకి అవకాశాలు ఇప్పించడం ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మీరు మీ ఓన్గా ప్రొడక్షన్ జల్దీ పెట్టి అందరికీ ఛాన్స్ ఇవ్వాలి, అందులో నాకు కూడా ఛాన్స్ ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను. 100% మేడం. ఏదైనా సరే మన సిద్దిపేటలో అందరికీ ఛాయిస్లు ఇప్పించే బాధ్యత దేవుడు నాకు మంచి అవకాశాలు ఇచ్చిన ఖచ్చితంగా తీసుకుంటా. నా సొంత ప్రొడక్షన్ పెట్టి అయినా సరే చాలామందికి ఛాయిస్లు ఇద్దాం. ఎందుకంటే చాలామంది విలేజ్లలో చాలామందికి నేను చూసిన చాలా సందర్భంలో చిన్నప్పటి సంది కోరికలు ఉంటాయి. నేను సినిమా రంగంలో కాలు పెట్టాలి, ఇండస్ట్రీలో నేను ఉండాలి, ఒక షార్ట్ ఫిల్మ్లో అయినా నా ఫేస్ కనబడాలి, ఆ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు కొంతమంది తెలిస్తే ఆ దారి దొరుకుతలేదు. అట్లాంటి వాళ్ళకు నా లాంటి వాళ్ళకు ఒక దారిగా నేను వాళ్ళకు ముందుంటా. నా నుంచి వచ్చే ఛాయిస్లు కూడా ఉంటా. ఈ మధ్య కాలంలో రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ రీల్స్ ద్వారా కూడా కొంతమంది చాలా పాపులర్ అయ్యారు, చాలా మంది ముందుకు వెళ్తారు. సో రీల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా సినిమా రంగంలోకి హీరోయిన్ అయ్యారు, హీరోలు అయ్యారు, మంచి ఆర్టిస్టులు అయ్యారు. సో 100% సోషల్ మీడియా కూడా చాలా ప్లస్ అవుతుంది. మీరు ఎవరైనా సరే
ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం జరిగితే చేసుకోండి, మీ కోరిక నెరవేర్చుకోండి. ఆధారైనా సరే ఖచ్చితంగా మీకు ఛాయిస్లు వస్తాయి, యూట్యూబ్ పరంగా అయినా సరే, సినిమా పరంగా అయినా సరే. సో యూట్యూబ్లో కూడా మీకు తెలిసిన వాళ్ళతోటి మంచి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి చేయండి, చేసి దానిలో మంచి క్యారెక్టర్ పడితే మంచి ఛాయిస్లు వస్తాయి. నాకు యూట్యూబ్లో మంచి మిలియన్లు అయిన సినిమా ఉన్నది. రెండోది ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక 4 మిలియన్లు పోయినాయి అట్లా మా క్యారెక్టర్ పరంగా. సో మంచి ఈ మధ్య కాలంలో మంచి గుర్తింపే వచ్చింది నాకు. మీకు నార్మల్గా షూట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఏం క్యారెక్టర్ ఇవి అడుగుతారు కదా, అంటే మీరు ఎప్పుడైనా నేను ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుండు అంటే మీరు చేసినప్పుడు వేరే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఇచ్చారు అనుకోండి, అది మీకు నచ్చింది, నాకు ఆ క్యారెక్టర్ ఇస్తే బాగుండు అని మీరు అట్లా ఎప్పుడైనా అనుకున్నారా? చాలా సందర్భాలు అనుకున్నా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ని బాగా పండిస్తాను. బట్ నా కోరిక ఏంటంటే మల్టీ టాలెంట్ ఏదైనా సరే, హీరో అయినా, విలన్ అయినా, క్యారెక్టర్ అయినా, ఏ నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఏదైనా చేయాలి. ఎందుకంటే తొందరగా మనం ఫామ్లోకి రావాలంటే ఖచ్చితంగా ఒక హీరోగా పోతే కాలేము. నెగిటివ్ క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ చేస్తే తొందరగా ఫామ్లో అవుతాం, ఆ తొందరతోటి మనకి ముందుకు వెళ్ళిపోతుంది. సో నా 100% ప్రతి క్యారెక్టర్ అయితే చేస్తా. గీత అనేది మాత్రం నేను గీత గీసుకోలేదు, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా, ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ. సో సినిమా రంగంలో కూడా చాలామంది పెద్దవాళ్ళతోటి చేయాలనే కోరిక ఉంటుంది. ప్రతి సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా సరే అవకాశం వస్తే ఖచ్చితంగా చిన్న రోల్ అయినా సరే చేయాలనే కోరిక అయితే ఉంది. మీకు ఇప్పుడు ఓన్లీ ఇండస్ట్రీ అనే ఉందా, లేక సైడ్గా బిజినెస్ ఇంకేమైనా ఉందా? సైడ్ బిజినెస్ వ్యవసాయం చేస్తున్నాను, రెండోది రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇక మళ్ళీ ఇండస్ట్రీ. ఇదే నా చిన్నప్పటి సందే వ్యవసాయమే. ఆ తర్వాతనే ఇప్పుడు రాజకీయం వచ్చిన, రాజకీయం ఎట్లాగో కొనసాగుతున్నా. ఖచ్చితంగా రాజకీయంలో జిల్లా స్థాయి రాజకీయాలకు మన పాత్ర ఏందనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లే సేమ్ టైంలో రియల్ ఎస్టేట్ మనకి ఇన్కమ్ ఉండాలి, ఆ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. నాకు ఈ ఫీల్డ్ ఎందుకు, దీన్ని వదులుకుంటే బాగుండని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలాంటి సందర్భం రాలే, ఇష్టంతో వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ రాదు. ఏదైనా ఎవరో బలవంతంగా తీసుకపోతే ఇంట్లో ఎవడు వెయిట్ చేస్తాడు, ఎవడు ఉంటాడని అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అనేది వచ్చింది. నాకు నేనుగా వచ్చిన, నన్ను ఎవరు ఎంకరేజ్ చేయలే, నన్ను ఎవరు ముందుకు తీసుకెళ్ళలే. నేను ఖచ్చితంగా సినిమా రంగంలోకి పోవాలి, సినిమా చెయ్యాలి, మనం ఏందనేది ప్రూవ్ చేసుకోవాలనేది నా కోరికతోటి, నా ఆలోచనతోటి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాలేదు నాకు. అంటే ఇప్పుడు మూవీస్ అంటే ఊర్లో పల్లెటూర్లలో ఎట్లుంటారు, అమ్మ నాన్న వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, అంటే ఒకరు చేసే వాళ్ళు చూసి నచ్చుతారు, కానీ మన ఇంట్లో వాళ్ళు చేస్తే కొందరు చేసిండు అని కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కొందరు ఏమో ఎందుకులే నీకు అన్నట్టుగా ఉంటారు కదా. మీరు ఫస్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో ఎవరికి తెలియదు అన్నారు కదా 1 year వరకు, తెలిసిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అవుతారు ఎందుకులే, చాలా మంది కొంతమంది చెప్పిర్లే, ఎవరే సినిమా రంగం మనం ఎదగము చెయ్యము రానియరు అని చాలా మంది అన్నారు. సో వాళ్ళు అన్నారన్నంత మాత్రాన మనం అక్కడనే వెనకాడికి వేస్తే ఇవాళ ఈ ఇంటర్వ్యూ రాకపోవు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ దాకా వచ్చినామంటే మన ఎదుగుదల చూసి మన దగ్గరికి వచ్చింది. సో నేను అట్లా వెనకాడికి వేయలేదు. రెండోది చాలా ఈ కొన్ని ముట్టుకునే సీన్లు ఉంటాయి, కొన్ని అగ్గు చేసుకునే సీన్లు ఉంటాయి. అందరూ ఈ బయట వ్యక్తి చేసినప్పుడు సంతోషపడతారు, మనం చేసేసరికి ఏంద్రా ఇట్లా చేస్తున్నావు, ఏమైందిరా ఇట్లా అవసరమారా అనే కామెంట్లు చేశారు. సినిమా రంగం పోయి చెయ్యాలి, తప్పదు. గీత గీసుకొని కూర్చుంటే మనకు అవకాశాలు రావు, మన పరంగా మనం చేస్తేనే ఛాయిస్లు వస్తాయి, అవకాశాలు వస్తాయి అని చెప్పడం జరిగింది. సో కొంతమంది విమర్శిస్తారు, విమర్శించక ఊరుకోరు ఎవరైనా, అది కామన్. ఏ రంగంలో అయినా విమర్శించని వ్యక్తి లేడు, ఏ వ్యవస్థలో అయినా విమర్శించే నాయకుడు లేడు. ఖచ్చితంగా విమర్శ అనేది 10 మంది విమర్శిస్తారు, ఒక 2 మెచ్చుకుంటారు. ఈ 10 మంది విమర్శించరని మనం వెనకాడికి వేస్తే మన కెరీర్ అక్కడనే ఉండిపోద్ది, ముందుకు వెళ్ళము. సో మన కెరీర్ ఏంది, మన గోల్ ఏంది, మన లక్ష్యం ఏంది, సో అది ముందుకు వెళ్ళడం వల్ల మనం ముందుకు వెళ్తున్నాం. సో ఇంకా కొంచెం మనకు పాపులారిటీ అయిందనుకో, ఇంకా కొంచెం స్టార్డామ్ వచ్చిందనుకో, వీళ్ళందరూ అంటారు ఖచ్చితంగా మావాడు భలే నిర్ణయం తీసుకున్నారా, వాడు మంచిగా వేయండిరా, మంచి స్టార్ అయినరా, మీరు పోతేంద్రా ఉట్టిగా ఆడిడ తిరిగే పిల్లలకు వాళ్ళ వీళ్ళకి చెప్తారు, మీరు కూడా ఓన్లీ చేసుకోపోండ్రా, ఎందుకురా రోడ్ల పండి తిరుగుతారని చెప్పి అంటారు. సో అప్పటిదాకా మన ఓపిక, మన సహనం మరి ఇంపార్టెంట్. మీరు మీ జర్నీ గురించి చెప్పింది అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది. చేరియల్ టైమ్స్ అభిమానులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హాయ్ అండి, నమస్కారము. మీ భాస్కర్ రెడ్డి, మీ ఆర్టిస్టు. మా చేరియల్ టైం వాళ్ళకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే నా ఇంటర్వ్యూ కోసం నన్ను 3 రోజుల సంది అడగడం, తీసుకోవడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మీకు
మీ ఛానల్ డెవలప్మెంట్ కోసం నా కెరీర్ డెవలప్మెంట్ కోసం నన్ను ముందుగా తీసుకున్నందుకు స్పెషల్గా నా చేరియాల్ టైం మేనేజ్మెంట్కు, యాంకర్కు అండ్ కెమెరామెన్కు ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. సో చేరియాల్ టైం ఇక ముందు కూడా ఇలాగే ప్రతి వారికి ఇంటర్వ్యూ తీసుకొని ఛానల్ను డెవలప్మెంట్ చేసి ఆర్టిస్ట్ను వెలికి తీయడంలో ముందుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఛానల్ ఎంత డెవలప్ అయితే అంత మంచి, అందులో మొదటి వ్యక్తిని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నా అభిమానులు ప్రతి ఒక్కరూ మన చేరియాల టైం చూసి సబ్స్క్రైబర్ చేసి కామెంట్ రూపంలో కానీ, గంట విషయంలో కానీ, సబ్స్క్రైబర్ విషయంలో కానీ, షేర్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు చేయాలి. చేస్తే ఇలాంటి ఛానళ్ళు మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఇంటర్వ్యూస్ ఇస్తారు, అంత ఇంటర్వ్యూ తీసుకొని చాలామంది ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది మన చిన్న స్థాయి నుండి వచ్చిన ఛానల్. సో ఒకేసారి పెద్దగా కావాలంటే కాలేదు. మనందరం సపోర్ట్ చేసి, మనందరం ఎంకరేజ్ చేస్తే, మనందరం షేర్ చేస్తే, మనందరం వాళ్ళకు కామెంట్ రూపంలో పుషప్ వేస్తే వాళ్ళకు కూడా ప్లస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.